ఛానల్ మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి హైకోర్టులో దాదాపు అన్ని కూడా వ్యతిరేకమైన తీర్పులే వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ముఖ్యమైన కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఏపీ ప్రభుత్వం తిరిగి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు సీన్ సుప్రీంకోర్టుకి షిఫ్ట్ అయింది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినటువంటి కేసులన్నిటి మీద కూడా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఒక్కొక్కటిగా తీర్పులు వెలువడుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా ఏదైతే ఏపీ ప్రభుత్వంకి సంబంధించిన కేసుల మీద సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందో వాటిలో కొన్ని వ్యతిరేకంగా వస్తుంటే కొన్ని అనుకూలంగా వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు రెండు తీర్పులు అయితే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి రీసెంట్గా వచ్చాయి. దాంట్లో ఒక తీర్పు వ్యతిరేకంగా వస్తే ఒక తీర్పు అనుకూలంగా వచ్చింది. కానీ ఈ తీర్పులను అయితే మనం గమనించినట్లయితే మాత్రం ఖచ్చితంగా సానుకూల వాతావరణంలోనే నడుస్తున్నటువంటి పరిస్థితి. హైకోర్టులో ఎలాంటి అనుభవాన్ని అయితే ఏపీ ప్రభుత్వం పొందిందో లేదా ఏపీ ప్రజలు పొందారో అలాంటి అనుభవం అయితే సుప్రీంకోర్టులో రావట్లేదనే మనం చెప్పాలి. ఏపీ ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు కానీ లేదా ప్రభుత్వ ఆఫీసులకు కానీ వైసీపీ పార్టీ రంగులు వేసినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని తప్పంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం, తర్వాత మరొక రంగు ఇటుకరాయి రంగు చేరుస్తూ అంటే ఆకుపచ్చ తెలుపు నీలంతో పాటు ఇటుకరాయి రంగును కూడా చేరుస్తూ ఒక జీవో రిలీజ్ చేయడం, దాని మీద హైకోర్టు మళ్ళీ తీవ్రంగా స్పందించడం, ఆ తర్వాత దాని మీద వచ్చిన తీర్పుని బేస్ చేసుకొని ఏపీ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళటం మనం చూసాం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన పరిస్థితి. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇటు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరైనా కూడా ఆ కార్యాలయాలకి పార్టీ రంగులు వేయడాన్ని అయితే సుప్రీంకోర్టు లాపరంగా వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితుల్లో అలాగే చేసినటువంటి నేపథ్యం. సో ఇప్పుడైతే మరి సుప్రీంకోర్టు లెక్క ప్రకారం మరి ఆ రంగులన్నింటినీ కూడా ప్రభుత్వం తొలగించాల్సినటువంటి పరిస్థితి. అత్యున్నత న్యాయస్థానం కాబట్టి ఇక మళ్ళీ తిరిగి అప్లై చేసుకునే అవకాశం లేదు. ఇక రెండో కేసు విషయానికి వస్తే ఏదైతే పత్రికలలో ప్రభుత్వానికి ఎగెనెస్ట్గా రాసినటువంటి వార్తలు నిరాధారంగా ఉన్నట్లయితే ఆ సంస్థల మీద లేదా ఆ ప్రతినిధుల మీద చర్యలు తీసుకోవడానికి అనుకూలంగా ఒక చట్టాన్ని ఏదైతే రూపొందించిందో దానిని హైకోర్టు తిరస్కరించినటువంటి పరిస్థితి. దాని మీద ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినటువంటి నేపథ్యం. అంటే ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ఏదన్నా విషయానికి వ్యతిరేకంగా వార్తని ప్రసారం చేశారో లేదా రాశారో అందులో కనుక ఒక సిస్టమాటిక్ ఆర్ స్టాటిక్ ఎవిడెన్స్ సక్రమమైన ఎవిడెన్స్ మనం మాత్రం లేకపోతే దాని మీద చర్యలు తీసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించినటువంటి నేపథ్యం. ఖచ్చితంగా ఇదైతే ఒక వార్తలో నిజాయితీని మాత్రం క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి కాబట్టి దీనికి అనుకూలంగా సుప్రీంకోర్టు స్పందించినటువంటి నేపథ్యం. ఈ విధంగా చాలా రోజుల తర్వాత కోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఒక అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడిన పరిస్థితి. ఇక రాబోయే కాలంలో ఇటు మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సంబంధించిన కేసు కానీ లేదా సిబిఐ విచారిస్తున్నటువంటి డాక్టర్ సుధాకర్కి సంబంధించినటువంటి కేసు కానీ అలాగే ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కేసు కానీ ఇలాంటి ముఖ్యమైన కేసులు సుప్రీంకోర్టుకి రాబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆ తీర్పులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూద్దాం. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి. ఆస్ట్రేలియా భారతదేశం మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఇప్పుడు మరింత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. చైనాలో ఎప్పుడైతే ఈ కరోనా వైరస్ వ్యాపించిందో అక్కడి నుంచి ప్రపంచం మొత్తాన్ని కూడా ఇది అతలాకుతలం చేస్తోందో అలాగే చైనా ఈ కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించినటువంటి విషయాలని బయటకి చెప్పట్లేదు. అప్పుడు అమెరికా మిత్ర దేశాలన్నీ కూడా చైనా మీద గురుగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా చైనా మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యాన్ని భారతదేశం సక్రమంగా ఉపయోగించుకుంటుందనే మనం చెప్పాలి. నరేంద్ర మోడీ అమెరికా మిత్ర దేశాలతో సమావేశాలు నిర్వహిస్తూ భారతదేశం వైపు ఆ దేశాలని ఆకర్షించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అవి సత్ఫలితాలని ఇస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు రీసెంట్గా ఇవాళ భారతదేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మారిసన్తో సమావేశం అయ్యారు. పర్సనల్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 7 ఒప్పందాలు అయితే జరిగినాయి. వాటిల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ కరోనా సంక్షోభాన్ని అవకాశంగా చేసుకుని ఆర్థికంగా రెండు దేశాలు ఎదుగుదామంటూ నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి పిలుపునివ్వడం జరిగింది. ఆర్థికంగా ఏదైతే చైనాకి ఆస్ట్రేలియాకి మధ్య ఉన్న సంబంధాలు ఒకప్పుడు చాలా బాగుండేవి, ఇప్పుడు వాటి మధ్య ఉన్న ఆర్థిక వ్యాపార సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఆ వ్యాపారాన్ని మన దేశం వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా నరేంద్ర మోడీ చేసినటువంటి విషయం ఈ సందర్భంగా మనకి అర్థమవుతోంది. అలాగే హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో ఆ హిందూ మహాసముద్రం మీద చైనా యుద్ధ నౌకల ప్రాబల్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇండో పసిఫిక్ రీజియన్లో కలిసి పనిచేయాలని ఈ రెండు దేశాలు కూడా ఒక ఒప్పందానికైతే వచ్చినటువంటి పరిస్థితి ఈ సమావేశం ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే రవాణా సహాయం కోసం ఒక దేశానికి సంబంధించినటువంటి సైనిక స్థావరాలను మరో దేశం ఉపయోగించుకునేలా ఆస్ట్రేలియా ఇండియా కూడా ఒక ఒప్పందానికైతే వచ్చినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ఈ హిందూ మహాసముద్రం ప్రాంతంలో చైనా యొక్క ఆర్థిక సైనిక ప్రాబల్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇదివరకే అమెరికాతో కూడా సేమ్ ఒప్పందాన్ని భారతదేశం చేసుకోవడం జరిగింది. అమెరికా సైనిక స్థావరాలని భారత్ సైనిక స్థావరాలని అమెరికా వాడుకోవడం, అలాగే ఈ సైనిక చర్యల్లో భాగంగా ఇద్దరు కలిసి పాల్గొనడం, ఒకళ్ళకి సంబంధించినటువంటి సముద్రాల్లో ఉన్న యుద్ధం యొక్క బేసిస్ని ఇరు దేశాలు వాడుకోవడం, ఈ ఒప్పందాల మీద అమెరికా ఇండియా కూడా ఒక ఒప్పందానికి రావడం జరిగింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా భారతదేశం అదే దారిలో నడిచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకి భారతదేశానికి మధ్య జరిగినటువంటి ఈరోజు ఒప్పందం మాత్రం చైనాని ధీటుగా భారతదేశం ఎదుర్కోవడానికి ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ పర్టిక్యులర్ ఒప్పందం అయితే మాత్రం చైనాకి కంటి మీద కునుకురేకుండా చేసే విషయమే. ఎందుకంటే సముద్ర జలాలను ఆక్రమించుకోవడం ద్వారా భారతదేశం యొక్క బోర్డర్ మీద పట్టు సాధించాలని ఏదైతే చైనా ప్రయత్నిస్తూ ఉందో దానికి ఖచ్చితంగా గండి కొట్టామనే మనం చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోయినసారి డిఫరెంట్ దేశాలకు తిరిగి ఒప్పందాలు చేసుకోవడం కానీ ఇప్పుడు పర్టికులర్గా ఈ సైనికులకి సంబంధించిన ఒప్పందాల మీద అటు ఆస్ట్రేలియాతో కానీ ఫ్రాన్స్తో కానీ ఇటు అమెరికాతో కానీ మోడీ తీసుకొస్తున్నటువంటి మీటింగ్స్, అలాగే ఆ మీటింగ్స్ ద్వారా చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం భారతదేశానికి రాబోయే కాలంలో చాలా ఉపయోగపడతాయని మాత్రం మనం స్పష్టంగా చెప్పాలి. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. తబ్లిగీ జమాత్ ఈ పేరు వింటేనే హడలిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో కరోనా కేసులు అంతంత మాత్రంగా ఉన్న దశలో, అంటే ఎవరైతే ఫారెన్ నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళంతా కూడా చదువుకుంటున్న వాళ్ళు లేదా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళంతా కూడా నిజాయితీగా వాళ్ళ తాలూకు పాజిటివ్నెస్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం, నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండడం, పాజిటివ్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో అయితే గాంధీ హాస్పిటల్లో, అలాగే డిఫరెంట్ రాష్ట్రాల్లో ఎక్కడైతే కోవిడ్ సెంటర్ అని ఏర్పాటు చేశారో ఆ హాస్పిటల్లో ఉండడం, క్వారంటైన్ని సక్రమంగా పాటించడం, ఈ చర్యలన్నీ భారత ప్రభుత్వం ముందుగానే తీసుకోవటం వల్ల కరోనా మొత్తం కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ తబ్లీగీ జమాత్ ఢిల్లీలో మర్కజులో ప్రార్థనలు జరిగాయో అక్కడి నుంచి కార్యకర్తలు డిఫరెంట్ ప్రాంతాలకి వెళ్ళారు. అంటే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో నుంచి ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొనడం, ఆ తర్వాత అన్ని రాష్ట్రాలకి కూడా మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావడం. ఆ సమావేశంలో కొంతమంది విదేశస్తులు, ముఖ్యంగా ఇండోనేషియాకి సంబంధించిన విదేశీ మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా పాల్గొనడం, ఆ తర్వాత డిఫరెంట్ రాష్ట్రాలకి వారు కూడా వెళ్ళడం, ఈ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, ఆ తర్వాత వాళ్ళు టెస్టులు చేయించుకోవడానికి సహకరించకపోవడం, ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్లు వీళ్ళంతా కూడా
వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడం, వాళ్ళని ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలని కోరడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. వీటన్నిటి కారణంగానే ఈరోజు కరోనా భారతదేశంలో విలయతాండవం చేస్తుంది, ఈ విధంగా పెరిగిపోయినాయి అనటానికి ముఖ్యమైన కారణం మాత్రం తబ్లిగీ జమాత్ అని స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాని మీద ఇన్వెస్టిగేట్ చేసినటువంటి భారతదేశం ఒక కఠిన నిర్ణయం అయితే తీసుకుంది. ఎవరైతే నిబంధనలకి వ్యతిరేకంగా విదేశాల నుంచి వచ్చి ఆ మర్కజ్ కార్యక్రమంలో పాల్గొన్నారో దానికి సంబంధించి 2200 విదేశీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద 10 సంవత్సరాల పాటు నిషేధాన్ని విధిస్తూ భారతదేశంలోకి ఎంటర్ అవ్వకుండా నిషేధాన్ని విధించినటువంటి పరిస్థితి. దీని మీద అయితే సీరియస్గా ఉన్నాము. అటు తబ్లిగీ జమాత్ సంస్థ మీద కూడా రాబోయే కాలంలో కఠిన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నాము అని అనటానికి ఇది ఒక సంకేతంగా అయితే మాత్రం కనబడుతుంది. ఆ సంస్థ అధినేత ఎవరైతే ఆ సమావేశంలో ఈ కరోనా మనల్ని ఏమీ చేయదు, మీరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇచ్చిన నిబంధనల్ని పాటించవద్దు, మనం ఎప్పట్లాగానే ఉందామనేటటువంటి సూచనలు ఏవైతే చేశారో దాని ప్రకారం ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం సోదరులు ఆ విధంగానే ప్రవర్తించడం, నార్మల్ రొటీన్ లైఫ్ని పాటించడం ద్వారా మరికొంత వైరస్ అయితే వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఇది మాత్రం కొంత కఠినంగానే వ్యవహరించినట్టుగా మనకి అర్థమవుతుంది. చూద్దాం రాబోయే కాలంలో ఈ మొత్తం కార్యక్రమానికి మాతృక వహించినటువంటి తబ్లిగీ జమాత్ సంస్థ మీద ఎలాంటి చర్యలు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుందనేది. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. కృష్ణా నదీ జలాల విషయంలో ఇటు తెలంగాణకి అటు ఆంధ్రప్రదేశ్కి మధ్య ఇప్పుడు కొంత గ్యాప్ అయితే వచ్చింది. అంతకుముందు వచ్చినటువంటి పోతిరెడ్డిపాడుకు సంబంధించిన గ్యాప్ని కొంతమేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా కొంత సరి చేసుకున్న పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం జీవో ఇచ్చిందో దానిని తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు గొడవ మాత్రం పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల ట్రిబ్యునల్ బోర్డు ఏదైతే ఏర్పాటు చేయబడిందో ఈ రెండు రాష్ట్రాలని విభజించేటప్పుడు ఏదైతే బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందో ఈ వివాదాన్ని కృష్ణా జలాల వినియోగం విషయంలో వచ్చే వివాదాన్ని కంట్రోల్ చేయడానికి ఏదైతే బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందో ఆ బోర్డుకి ఇప్పుడు ఈ కేసు వెళ్ళటం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ వాదనలు అయితే బోర్డు ముందు ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణకి సంబంధించినటువంటి నీటిపారుదల అధికారి ఎవరైతే ఉన్నారో రంజిత్ కుమార్, ఈయన ఈ బోర్డు సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన సందర్భం అయితే ఉంది. ఏపీలో పోలవరము పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా జలాలు వరకు మళ్లిస్తున్నారని, ఈ మేరకు తెలంగాణ అదనపు జలాలు ఇవ్వాలని బోర్డును ఆయన కోరినట్లు తెలిపారు. అదేవిధంగా సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నిటినీ బోర్డుకి వివరించామని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా తెలంగాణ తరపున కృష్ణా నదిపై ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే అనుమతులు మంజూరు చేయడం జరిగింది కాబట్టి వాటినే ఇప్పుడు మేము కొనసాగిస్తున్నాం తప్ప కొత్త ప్రాజెక్టులు ఏవి మేము కట్టడం లేదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఏపీ నూతనంగా ప్రారంభించి కట్టబోతోందో దీని మాత్రం కొత్త ప్రాజెక్ట్ కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో దీని అనుమతులు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఎఫెన్స్ కమిషన్ అనుమతి తీసుకొనే దీన్ని ప్రారంభించేటట్టుగా ఆదేశించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున రంజిత్ కుమార్ కోరడం జరిగింది. ఇక ఏపీ విషయానికి వస్తే వాళ్ళ వాదన వేరేగా ఉంది. ఏపీ తరఫున నీటిపారుదల ఉన్నతాధికారి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన పాల్గొన్నారు సమావేశంలో. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులు డిజైన్ మార్చుకున్నాయని, తెలంగాణ ప్రాజెక్టుల యొక్క డిజైన్ మార్చారని, దీనివల్ల తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టులు కడుతోందో వాటన్నిటినీ కూడా నూతన ప్రాజెక్టులుగానే పరిగణించాలని చెప్పి ఆయన బోర్డుకి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అలాగే రీడిజైన్ వల్ల నీటి విషయంలో ఏపీకి నష్టం జరుగుతుందని చెప్పి ఆయన అనడం, తర్వాత నిబంధనల ప్రకారం ఏపీకి నీటి కేటాయింపుల ఆధారంగానే మేము
అటు పోతిరెడ్డిపాడు యొక్క సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచడం కానీ లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం కానీ చేస్తున్నామని చెప్పి ఏపీ వాదనలు అయితే ఏపీ అధికారి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ బోర్డు చైర్మన్ అయితే మాత్రం ముందు అసలు మీ 2 రాష్ట్రాలు ఏవైతే కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నాయో వాటికి సంబంధించిన పూర్తి వివరాలని మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయనైతే ఒక గడువు విధించడము జరిగింది. దాని తర్వాత మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఆ మిగులు జలాల వాడకానికి సంబంధించి ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లుగా బోర్డు చైర్మన్ చెప్పారు. అంటే ఈ వరద నీటి ద్వారా వచ్చే మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చెరు సమానంగా వాడుకోవడానికి ఈ 2 రాష్ట్రాలు కూడా అంగీకరించినట్లుగా ఆయన వివరించారు. అలాగే ఈ సిడబ్ల్యూసికి ఈ 20% వరద జలాలని వాడుకోవడానికి ఏదైతే అడిగారో దానిని మాత్రం కేంద్ర జల సంఘానికి పంపిస్తున్నట్లుగా కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా టోటల్గా విషయానికి వస్తే మళ్ళీ 2 రాష్ట్రాల అధికారులు కూడా పాతపాటే పాడినటువంటి సంగతి. వాళ్ళేమో మేము కొత్త ప్రాజెక్టులు ఏమి నిర్మించట్లేదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులనే కడుతున్నామని చెప్పి వాళ్ళు అంటుంటే ఆ ప్రాజెక్ట్స్ డిజైన్ మార్చారు కాబట్టి కొత్త ప్రాజెక్టులుగానే కన్సిడర్ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అంటూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి మేము కేవలం కొత్త రీడిజైన్ల వల్ల ఏపీ ఏదైతే కృష్ణా జలాలని నష్టపోతుందో ఆ నీటిని వాడుకోవడానికి కోసమే ఈ ప్రాజెక్ట్ కడుతున్నాము, వరద జలాలని మాత్రమే వాడుకుంటాం తప్ప వేరే విధంగా ముందుకు వెళ్ళము అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి కానీ ఈ పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచడానికి సంబంధించి కానీ కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. భారతదేశంలో కరోనా వ్యాప్తి అధికంగా జరుగుతోంది అని మనం రోజు అనుకుంటూనే ఉన్నాం. దాదాపు ప్రతిరోజు కూడా 8,000కి పైగా కేసులు నమోదవుతున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే భారతదేశం 7వ స్థానానికి ఎగబాకిన విషయం కూడా మనం చూసాం. ఇప్పుడు భారతదేశంలో 2 లక్షల కేసులని దాటేసినటువంటి పరిస్థితి. భారతదేశం ఇప్పుడు 7వ స్థానంలో ఉంది. అలాగే 2 లక్షల పాజిటివ్ కేసుల మార్పునైతే భారతదేశం దాటేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక్కసారి మనం వివరాలు చూస్తే కేవలం 15 రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,000 దాటేయటం, దాంతో 2 లక్షల కేసులు భారతదేశంలో నమోదయ్యాయి. ఇది ఆందోళన కలిగించే అంశంగా చెప్తూ వస్తున్నారు. గత 3 రోజులుగా 8,000కు పైగా కేసులు నమోదవుతున్నటువంటి సందర్భం. మంగళవారం ఉదయం నుంచి కొత్తగా మరో 8,171 కేసులు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య 2 లక్షలు దాటేసినటువంటి పరిస్థితి. అలాగే ఇటు మరణాల రేటు కూడా భారతదేశంలో పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతకుముందు రోజుకి 110 మంది 115 మంది చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశ మరణాల రేటు ఇప్పుడు మాత్రం 200 దాటుతూ వస్తోంది. ఇవాళ 24 గంటల్లో 204 మంది మరణించడంతో ఇక్కడ కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ప్రపంచంలో ఉన్నటువంటి గణాంకాలు కనుక పరిశీలించినట్టయితే ప్రపంచంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. 18 లక్షలకి పైగా కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా 5.2 లక్షల కేసులతో బ్రెజిల్ 2వ స్థానంలో ఉంది. అలాగే సుమారు 4 లక్షల కేసులతో రష్యా 3వ స్థానంలో ఉన్నటువంటి నేపథ్యం. 2.33 లక్షల కేసులతో 6వ స్థానంలో ఉన్న ఇటలీని మరొక 5 నుంచి 6 రోజుల్లోనే భారతదేశం అధిగమిస్తుంది అని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నటువంటి నేపథ్యం. ఇంకొకసారి భారతదేశంలో ఉన్నటువంటి కేసుల పరిస్థితి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతిరోజు కూడా నమోదవుతున్నటువంటి కేసుల్లో మహారాష్ట్రలోనే 40 నుంచి 45% కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 70,000 కేసులు మహారాష్ట్రలో దాటేసినటువంటి సందర్భం. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా దాదాపు 20,000 పైగా కేసులు ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కానీ మిజోరాం రాష్ట్రంలో 12 కేసులు నిర్ధారణ అవడం కూడా మనల్ని ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం.
ఎప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం మనం కొన్ని రోజులుగా, ఎక్కడెక్కడైతే భారతదేశంలో కరోనా కేసులు నమోదు కావట్లేదో ఇప్పుడు ఆ ప్లేసెస్కి కరోనా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి. మిజోరాం ఇప్పుడు అందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే దేశంలో కరోనా వ్యాప్తి కోసం విధించిన లాక్డౌన్ సడలింపులు క్రమంగా పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కేసుల సంఖ్య కూడా మరింతగా పెరుగుతూ ఉంది. ఇప్పటిదాకా మనం ఉగ్గబట్టుకొని కేసుల్ని ఆపినటువంటి నేపథ్యం ఇప్పుడు ఆ పరిస్థితిని దాటేసి భారతదేశం వెళ్తున్నటువంటి నేపథ్యం. రాబోయే కాలంలో ఈ సడలింపుల వల్ల మరింత కేసులు పెరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ భయపడుతున్నట్టుగానే రాబోయే కాలంలో 5 నుంచి 10 లక్షల లోపు జూన్ మాసం ముగిసేలోపే భారతదేశంలో కేసులు వస్తాయా అని మనకి అనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి రాబోయే కాలంలో మరింత కేసుల పెరుగుదల అయితే కనిపించే నేపథ్యం అయితే క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి సందర్భం. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. పాకిస్తాన్కి సంబంధించి ఇక్కడ మరొక కీలక అంశం చోటు చేసుకుంది. అదేంటంటే మే చివరి వారంలో ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశాల్లో పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అణచివేతకి గురి అవుతున్నారు, వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. సో మనం ముస్లిం దేశాల సమాఖ్యగా ఒక నిర్ణయం తీసుకుని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క ప్రొటెక్షన్ కోసం ముందుకు వెళ్ళాల్సిన సందర్భం ఉంది, దీనికోసం తీర్మానం చేద్దాము అంటూ పాకిస్తాన్ ఒక తీర్మానాన్ని అయితే ఒక విధానాన్ని అయితే ముస్లిం దేశాల సమాఖ్య సమావేశంలో పెట్టింది. కానీ అక్కడ పాకిస్తాన్కి అనుకున్నటువంటి సపోర్ట్ అయితే రాలేదు. టర్కీ ఎవరైతే ఉందో ఆ టర్కీ మాత్రం పాకిస్తాన్ని సమర్థించింది. కాకపోతే టర్కీ ఎప్పటి నుంచో భారతదేశం మీద ఒక రకమైనటువంటి చిన్న చూపుతో లేదా ఒక వ్యతిరేక భావంతో ఉన్న విషయం అయితే మాత్రం ఇక్కడ షూర్. కాబట్టి పాకిస్తాన్ ఏదైతే తీర్మానం పెట్టిందో దానికి టర్కీ మాత్రమే అనుకూలత వ్యక్తం చేసింది. మనందరికీ తెలిసినటువంటిదే మాల్దీవులు ఒక ముస్లిం దేశం. మాల్దీవులు మాత్రం దీన్ని తొలుత ఆ సమాఖ్య సమావేశంలో తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. దాంతోనే భారతదేశం ఎక్కువగా వెళ్ళేటటువంటి దేశమైన భారతదేశం ముస్లింలు ఎక్కువగా పనుల కోసం వెళ్ళేటటువంటి దేశమైన యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో అది కూడా దీనిని పూర్తిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళ అంతర్గత విషయమని, వాళ్ళ భద్రత భారతదేశం అంతర్గత విషయమని, దీని మీద మనం తీర్మానించడం సరైనది కాదని చెప్పడం. మాల్దీవులు మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రశాంతంగానే ఉన్నారు, చాలా దేశాల్లో ఉన్నటువంటి ముస్లింల కంటే కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని మనల్ని సపోర్ట్ చేయడం. సౌదీ అరేబియా ఏదైతే అత్యంత ధనవంతమైన దేశం ఉందో, అత్యంత అపారమైనటువంటి సంపద కలిగినటువంటి దేశం ఉందో ఆ దేశం కూడా ఈ పాకిస్తాన్ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. వాస్తవానికి కరోనా కట్టడి నేపథ్యంలో ఉన్నటువంటి భారతదేశం దీని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయకపోయినప్పటికీ కూడా చాలామంది జర్నలిస్టులు అయితే ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మలేషియా ఏదైతే దేశం ఉందో రీసెంట్గా భారతదేశం అక్కడ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి చర్యల వల్ల, భారతదేశ వ్యతిరేకతతో కూడినటువంటి చర్యల వల్ల మోడీ అక్కడి నుంచి పామాయిల్ ఎగుమతులని ఆపేయడం జరిగింది. అక్కడి నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవడాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. దాంతో ఆ దేశం యొక్క ఆర్థిక రంగం పూర్తిగా కుదేలైన నేపథ్యంలో పూర్తిగా అక్కడ ప్రధానమంత్రి మార్పుకి అది దారితీయడం, ఆ తర్వాత అక్కడి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని కూడా అప్పగించేటటువంటి కార్యక్రమం జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ పామాయిల్ ఎగుమతులని మళ్ళీ ఆ దేశం నుంచి దిగుమతి చేసుకోవడాన్ని మళ్ళీ కూడా మనం దాని గురించి భారతదేశం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఈ సమావేశం ద్వారా మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్తో సహా మిగతా ముస్లిం దేశాలన్నీ
మనకి ఎగెనెస్ట్గా ఉన్నాయి అని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. పాకిస్తాన్ని ఆ ముస్లిం దేశాలే సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేవు అనే విషయం కూడా ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఏదైతే పాకిస్తాన్ కుయుక్తులు పన్నుతుందో వాటన్నిటినీ కూడా ముస్లిం దేశాల సమాఖ్య పటాపంచలు చేసినటువంటి సందర్భం. దీంతో పాకిస్తాన్ వెనకడుగు వేయక తప్పని పరిస్థితి. ఆల్రెడీ ఆర్థికంగా ఎంతో వెనుకంజలో ఉన్నటువంటి పాకిస్తాన్ అటు దినార్ల కోసం డాలర్ల కోసం ఆల్రెడీ అడుక్కుంటున్నటువంటి సందర్భంలో ఏదైతే భారతదేశం మీద విషం కక్కుతూ పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని ముస్లిం దేశాల సమాఖ్య మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. మరి దీంతో పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటుందేమో మనం వేచి చూడాలి. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. దేశవ్యాప్తంగా ఉన్న ఈ లాక్డౌన్ నేపథ్యంలో సినిమా హాళ్ళు సక్రమంగా పనిచేసే పరిస్థితి ఎప్పటికి వస్తుంది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఇంకొక 2-3 నెలలు అయితే తప్ప సినిమా హాళ్ళు లైన్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ సినిమా హాళ్ళు స్టార్ట్ అయినప్పటికీ కూడా ప్రజలు దానివైపు ఎంతవరకు మొగ్గు చూపుతారో, సినిమా హాళ్ళకి ఎంతవరకు ప్రజలు వస్తారో అనేది కూడా ఇక్కడ కీలక అంశం. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో సినిమాలు పూర్తి చేసుకుని రిలీజులకి నోచుకోక రెడీగా ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు వాళ్ళ సినిమాల్ని ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భంలో థియేటర్ల యాజమాన్యాల ద్వారా, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా, ఎగ్జిబిటర్ల ద్వారా మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. తమిళ్లో ఎవరైతే సూర్య ప్రొడ్యూస్ చేసి జ్యోతిక యాక్ట్ చేసినటువంటి పొమ్మగల్ వందాలు అనే సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేయాలని చూసినప్పుడు అక్కడ ఉన్న ఎగ్జిబిటర్లంతా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే ఇప్పుడు ఇక్కడ దిల్ రాజు నాని వి చిత్రం కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేయడానికి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎగ్జిబిటర్లంతా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. కానీ ఎవరైతే ఫైనాన్సర్స్ ద్వారా కొంత మనీని తీసుకొచ్చి జనరల్గా ఫిలిమ్స్లో పెడుతూ ఉంటారో మరి ఆ మనీకి వడ్డీ అయితే చాలా పెరిగిపోతూ ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సినిమాలను అయితే రిలీజ్ చేస్తే తప్ప బయటపడే అవకాశం లేదు. ఈ విషయంలో తొలుత దిల్ రాజు కొంత వెనకడుగు వేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ముందుకే వెళ్ళాలని చెప్పి తెగించి డిసైడ్ అవటం మనం చూస్తూ ఉన్నాం. అల్లు అరవింద్ నేతృత్వంలో సాగుతున్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ద్వారా ఈ విఎన్ఏ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అయితే నాని దిల్ రాజు డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలో ఇలాంటి పెద్ద చిత్రాలు ఓటీటీ ప్లాట్ఫామ్ వైపు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మరికొన్ని చిత్రాలు ముందుకు వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చూసే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఒక రకంగా అటు సినిమా హాళ్ళకి సంబంధించిన అనేక మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంటే, మరోపక్క ఈ చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి రిలీజుల కోసం తంటాలు పడాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళంతా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చూడటం వాళ్ళకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక వరంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాని ద్వారా కొంతమందికి ఉపయోగం జరిగితే కొంతమందికి నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మళ్ళీ థియేటర్లు కనుక తెరుచుకొని పరిస్థితి అంతా సాధారణ పరిస్థితికి వచ్చేస్తే మాత్రం మళ్ళీ థియేటర్ల వైపు ప్రజలు వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంటుంది. థియేటర్ల యాజమాన్యాలు కూడా భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదని చెప్పి నిర్మాతలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ కొద్ది కాలం మాత్రం ఈ కష్టమైతే సినిమా రంగం ఫేస్ చేయాల్సిన అవసరమే కనిపిస్తూ ఉంది. మరి చూద్దాం రాబోయే కాలంలో మరిన్ని సినిమాలు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వైపు వెళ్తాయేమో. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. చైనాకి ఇండియాకి మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటం ఇప్పుడు అందరిలో కూడా ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఈ చైనా ఇండియాకి మధ్య ఉన్న నో మ్యాన్ జోన్లో చైనా సైన్యాలు ఒక్కసారిగా చొచ్చుకు రావడం, భారత్ కూడా దానికి ధీటుగా సమాధానం చెప్పడం, అక్కడ వాళ్ళు రోడ్లు అలాగే ఆర్మీ బేసులు ఏర్పాటు చేసుకుంటుంటే ఇటు భారతదేశ సైన్యం కూడా మన లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఆర్మీ బేసులు ఫామ్ చేసుకోవడం, త్వరగా సైనికులకి ఆహారాన్ని కానీ ఆయుధాలను కానీ అందించడానికి ఉపయోగపడే రోడ్లను కూడా త్వరితగతిన వేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకుని అలాగే అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఏదైతే ఆయన సందేశం ఇచ్చారో చైనా ప్రజలు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళు
వెనక్కి వచ్చేయండి, మన దేశానికి వచ్చేయండి అని ఆయన ఏదైతే కోరారో అది మాత్రం ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గానే చెప్పాలి. ఇదేదో కరోనా వ్యాప్తి భారత్లో అధికంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రమ్మంటం కాదు. అలా అనుకుంటే అటు అమెరికాలో కానీ లేదా ఇతర దేశాల్లో కానీ ఆల్రెడీ కరోనా పీక్లో ఉంది. అక్కడ వాళ్ళని ఎవరిని కూడా చైనా రమ్మని పిలవలేదు. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇండియా నుంచి వాళ్ళ పౌరుల్ని వెనక్కి రమ్మంటాం, అదేవిధంగా బార్డర్ దగ్గర వాళ్ళ ఎయిర్ ఫోర్స్ దళాలని, ఎయిర్ ఫోర్స్ విమానాలను కూడా మోహరిస్తూ ఉండడం, అవి శాటిలైట్ పిక్చర్స్ ద్వారా భారతదేశానికి తెలియడం, ఇవన్నీ కూడా భారత్కి చైనాకి మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితిని తెలియజేస్తూ ఉన్నాయి. దాంతోనే ఇటు ప్రధానమంత్రి అజిత్ దోవల్, హోంమంత్రి, రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా త్రివిధ దళాలకి సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులు, ఆర్మీ చీఫ్ వీళ్ళంతా కూడా ఒక ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళంతా కూడా ముందుకే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యమే మనకి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అటు ఫ్రాన్స్ రఫేల్ విమానాలని ఎన్నైనా మేము భారతదేశానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం, అదేవిధంగా అటు ఆస్ట్రేలియా తన సబ్మెరైన్స్ ద్వారా గాల్వన్ నదికి సంబంధించినటువంటి ఏరియాలో మనతో పాటు సహాయం చేయడానికి రావడం, అటు నేపాల్ పార్లమెంట్లో కూడా ఏదైతే వాళ్ళు కాలాపాని మాది అని చెప్తున్నారో దానికి సంబంధించిన బిల్ వీగిపోవడం, ఆ ఎంపీలే అక్కడ దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, వీటన్నిటి నేపథ్యంలో చైనా కాస్త వెనక్కి తగ్గింది, తోక ముడిచిందని మనం చెప్పాలి. చైనా సైన్యాలు వెనక్కి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఇంతటితో చైనా ఏమీ ఆగుతుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా చూసి స్టెప్స్ ఖచ్చితంగా ముందుకే వేస్తుంది. అందువల్లే భారతదేశం కూడా అటు అమెరికాని, ఫ్రాన్స్ని, ఆస్ట్రేలియాని వీళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తోంది. అలాగే ఇదివరకట్లాగా వేల ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకుంటూ వస్తుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ప్రభుత్వం మారిన తర్వాత తీవ్రంగా కూడా ఇట్లాంటి విషయాల మీద స్పందిస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ప్రస్తుతానికైతే చైనాతో యుద్ధ వాతావరణం కొంత తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది ఏమి ఎండ్ కాదు. ఖచ్చితంగా చైనా మళ్ళీ తిరిగి ప్రతివ్యూహాన్ని రచించే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. అందుకు ఎదుర్కోవడానికి భారతదేశం కూడా ధీటుగా స్పందించడానికి సిద్ధంగానే ఉన్న నేపథ్యంలో మరి చైనా ఇండియా మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం. అలాగే దౌత్యం చేస్తానంటూ ట్రంప్ ఇచ్చిన ఆఫర్ని ఇటు చైనా ఇండియా రెండు కూడా సున్నితంగా తోసిపుచ్చినటువంటి పరిస్థితి. దీంతో చైనాకి ఇండియాకి మధ్య ఉన్న పరిస్థితులని అయితే చర్చల ద్వారా లేకపోతే యుద్ధం ద్వారా ఇండియా చైనానే పరిష్కరించుకోవడానికైతే సై అని కాలు దూతున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. ఆరోగ్య సేతు యాప్ భారతదేశంలో కరోనా ఎఫెక్ట్ని కొంతవరకు తగ్గించే క్రమంలో రేపు లాక్డౌన్ సడలింపులు జరిగిన తర్వాత బాగా ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమైన స్టెప్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అదేంటంటే మంగళవారం రాత్రి నుంచి ఆరోగ్య సేతు యాప్ యొక్క సోర్స్ కోడ్ని పబ్లిక్ డొమైన్లో ఉంచడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి లేదా భారత ప్రభుత్వానికి సంబంధించిన యాప్ యొక్క సోర్స్ కోడ్ని ఇట్లా పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఇది మొదటిసారి. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఉందని చెప్పి ఎన్ఐసి డైరెక్టర్ జనరల్ సీతా వర్మ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏవైతే ఈ యాప్కి సంబంధించినటువంటి 3 భద్రతాపరమైన అంశాలు ఉన్నాయో అవి ఏంటంటే పారదర్శకత, గోప్యత, భద్రత. ఈ 3 విషయాలకి సంబంధించినటువంటి లోపాలు ఏమన్నా యాప్లో ఉంటే వాటిని కనుక తెలియజేస్తే ఒక్కొక్కదానికి ₹1,00,000 చొప్పున ₹3,00,000 ప్రైజ్ మనీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. తద్వారా సైబర్ నిపుణులు ఈ సోర్స్ కోడ్ని పరిశీలించి ఏమన్నా ఇందులో లోపాలు కనుక ఉన్నట్లయితే, లొసుగులు కనుక ఉన్నట్లయితే వాటిని సరిచేసే క్రమంలో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం కోరుతూ ఉంది. అదేవిధంగా ఈ యాప్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రజలకి మరింత ఉపయోగపడటానికి కొత్త ఫ్యూచర్స్ని కనుక ఈ యాప్కి యాడ్ చేసినా కూడా అలాంటి సలహాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి మరో ₹1,00,000 ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఎన్ఐసి డైరెక్టర్ జనరల్ సీతా వర్మ చెప్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా వ్యాధి మరింత ప్రబలుతుంది, దేశంలో మరింత దారుణమైన పరిస్థితులు రాబోయే కాలంలో ఏర్పడతాయని నిపుణులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ
ఆరోగ్య సేతు యాప్ మాత్రం కీలకంగా మారింది. దీని ద్వారా దగ్గరలో ఉన్నటువంటి కరోనా పాజిటివ్ వ్యక్తుల్ని గుర్తించడానికి లేదా ఆ కంటైన్మెంట్ జోన్లను గుర్తించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రకరకాల కలర్స్లో మనల్ని ఇది అలర్ట్ చేస్తూ ఉంటుందని కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నారు. పాజిటివ్ వచ్చిన ఆ వ్యక్తికి మాత్రమే యాప్ రెడ్గా కనిపిస్తుంది. గ్రీన్, ఆరెంజ్, ఎల్లో కలర్తో ఆ యొక్క సిచ్యువేషన్ని మనకి తెలియజేస్తూ మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. మనం దగ్గరగా వెళ్తున్న కొద్దీ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్కి మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం జాగ్రత్త పడవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ ఆరోగ్య సేతు యాప్లో ఉన్నటువంటి అన్ని లోపాలని సవరించి ఒక అప్డేటెడ్ వర్షన్ని ప్రజలకు అందించడం ద్వారా ఈ ఆరోగ్య సేతు యాప్ని కరోనా కట్టడిలో ఒక కీలక అంశంగా కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తున్నటువంటి సందర్భం. చూద్దాం మరి సైబర్ నిపుణులు ముందుకొచ్చి ఈ ఆరోగ్య సేతు యాప్లోని ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని క్లియర్ చేసి మనకి అప్డేటెడ్ వర్షన్ ఇవ్వడం ద్వారా దీనిని మరింత అద్భుతంగా మనం వాడుకునే అవకాశం అయితే రాబోయే కాలంలో కనిపిస్తుంది. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. ఒక పక్క కరోనాతో కష్టకాలంలో ఉన్న రైతాంగాన్ని ఈ మిడతల దండు మాత్రం డెఫినెట్గా దెబ్బతీసిందనే చెప్పాలి. ఆ కోతకి వచ్చిన పంటని సర్వనాశనం చేసేసింది. దాంతో పంట చేతికి వచ్చిందని ఆనందపడుతున్న రైతు విషాదంలోకి కూరుకుపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ దండు రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలన్నిటి మీద కూడా దాడి చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక దాదాపు ఒక రోజు కాలంలో తెలంగాణ మీద దాడి చేస్తుందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నటువంటి నేపథ్యం. ఒకవేళ మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ దండును కనుక చూసినట్టయితే సమాచారం అందించండి అని ఆల్రెడీ తెలంగాణ వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ కూడా రైతులకి సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఝాన్సీకి సంబంధించిన ఒక పోలీస్ అధికారి రాహుల్ శ్రీవాస్తవ ఈయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఝాన్సీ ప్రాంతంలో ఈ మిడతల దండు దాడి చేసినటువంటి సందర్భంలో మనం పెళ్ళిళ్లకు, ఈవెంట్స్కు వాడే డీజే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటితో చాలా పెద్ద సౌండ్ని సృష్టించి దాని ద్వారా వచ్చే వేవ్స్ వల్ల ఈ మిడతల దండు భయపడుతోందని చెప్పి ఆయన ఒక వీడియోని పోస్ట్ చేస్తూ చెప్పిన సంగతి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అంటే ఈ మిడతల దండు యొక్క దాడి నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం రైతాంగానికి దొరికినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ వైపు దాడి చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక అవకాశం అయితే మనకి ఏర్పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ డీజే వాహనాలని సిద్ధంగా పెట్టుకుని ఎప్పుడైతే ఈ మిడతల దండు దాడి చేసిందో అప్పుడు ఈ డీజే వాహనాలతో సౌండ్ని మనం ప్లే చేయడం ద్వారా వాటిని భయపెట్టే అవకాశం ఉంది. వాటిలో నుంచి వచ్చే హై ఎనర్జెటిక్ వేవ్స్ వల్ల మిడతలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యాన్ని అక్కడ గుర్తించి వాళ్ళు బయటకి ట్వీట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఒక మార్గంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల రైతులకి కనిపిస్తున్నటువంటి సందర్భం. అలాగే పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ద్వారా, డీజే అందుబాటులో లేని సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు చేయడం ద్వారా, ఎక్కువ మంది కలిసి చప్పట్లు కొట్టడం ద్వారా, ఇలా శబ్దాలని సృష్టించడం ద్వారా ఖచ్చితంగా ఈ మిడతల దండుని చెదరగొట్టచ్చని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని రైతులు జ్ఞప్తికి పెట్టుకోవాల్సిన అవసరం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ మిడతల దండు ద్వారా నష్టమైన రైతులు మాత్రం చాలా బాధలో ఉన్నారు. మరింత ఈ దాడి కొనసాగకుండా ఏదో విధంగా త్వరగా ఈ తిప్పలైతే తెలుగు రాష్ట్రాలకి తప్పాలని చెప్పి మనము కోరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. చూద్దాం మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. ఇది ఒక ఆసక్తికరమైన విషయంతో పాటు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా. అదేంటంటే ఒడిస్సాలో ఒక అమ్మాయి నన్ను ప్రేమించిన అబ్బాయి లైంగికంగా కోరికల్ని తీర్చుకొని తర్వాత నేను పెళ్లి చేసుకోను అంటూ చెప్పాడని అతని మీద రేప్ కేసు పెట్టడం జరిగింది. దానిని రేప్ కేసుగానే భావించిన పోలీసులు సెక్షన్ 375
ఏదైతే అగెనెస్ట్ రేప్ చట్టం ఉందో దాని ప్రకారం కేసు నమోదు చేసి అతని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టు అతనికి శిక్ష వేసినటువంటి పరిస్థితి. దానిని సవాల్ చేస్తూ అతను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే పెళ్లికి ముందు లైంగిక విషయాలు ఉన్నాయో ఈ ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది రేప్ కిందకి రాదు అంటూ హైకోర్టు చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అమ్మాయి అబ్బాయి వారు సొంతంగా సమ్మతించి మొదట లైంగిక చర్యల్లో పాల్గొని ఆ తర్వాత పెళ్లి జరగలేదు అన్న ఒకే ఒక కారణంతో దానిని రేప్గా చిత్రీకరించడం లేదా రేప్గా కేసు నమోదు చేయడం తప్పు అని హైకోర్టు న్యాయమూర్తి పాణిగ్రాహి చెప్పడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. అంతటితో ఆగకుండా ఆ న్యాయమూర్తి చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ప్రతి అమ్మాయి కూడా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి సందర్భం. అవేంటంటే కేవలం ఈ 375 అధికరణ ప్రకారం లేదా ఆ చట్టం ప్రకారం రేప్ అనబడే అంశాలు కొన్ని ఉంటాయి. ఆ పరిధిలోనే రేప్ అనబడుతుంది తప్ప మన సమ్మతితో జరిగినటువంటి కార్యక్రమం తర్వాత రేప్గా చిత్రీకరించడానికి అవకాశం లేదు అని క్లియర్ కట్గా చట్టంలో ఉన్న విషయాన్ని పాణిగ్రాహి చెప్పడం జరిగింది. ఒక 7 విషయాలు మాత్రమే రేప్గా పరిగణించబడతాయని చెప్పి ఆయన చెప్పారు. అదేంటంటే 1 తన ఇష్టానికి వ్యతిరేకంగా జరగటం, 2 ఆమె అనుమతి లేకుండా జరగడం, 3 మరణ భయంతో లేదా బాధతో సమ్మతించే విధంగా చేసి తర్వాత లైంగిక వాంఛ తీర్చుకోవడం, 4 అంగీకారం లేకుండా భర్త సైతం బలవంత పెట్టినా కూడా అది రేప్ కిందకే వస్తుందని ఆయన చెప్పారు. అలాగే మత్తు ఇచ్చి లేదా స్పృహ తప్పించి చేయడం ఇది కూడా రేప్ కిందకే వస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సమ్మతితో అయినా అసమ్మతితో అయినా 18 సంవత్సరాల లోపు ఉన్న యువతితో లైంగికంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే అది ఖచ్చితంగా రేప్ కిందకే వస్తుందని అక్కడ న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అలాగే మహిళ సమ్మతి లేకుండా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు లేదా సమ్మతిని తెలియజేయలేని స్థితిలో ఉన్నప్పుడు లైంగిక వాంఛ తీర్చుకున్నా కూడా అది కూడా రేప్ కిందకు వస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే ఇక్కడ మన సమ్మతితో పెళ్లికి ముందు లైంగిక కోరికలను ఇద్దరూ కూడా తీర్చుకుని తర్వాత పెళ్లి జరగలేదన్న నెపంతో అబ్బాయి మీద కానీ అమ్మాయి మీద కానీ రేప్ కేసు పెట్టడం అనేది మాత్రం చట్టం అనుకూలించదు, చట్టంలో దానికి అవకాశం లేదు అని మాత్రం క్లియర్గా చెప్పారు. ఈ సందర్భంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఈ విషయంలో ఉండాల్సిన అవసరం ఉంది. మన సమ్మతితో జరిగిన ఏ కార్యక్రమాన్ని కూడా తర్వాత రేప్గా దాన్ని కన్వర్ట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇలాంటి చర్యలకి ముందుగానే పాల్పడకుండా ఉండడం మంచిది అని ఇక్కడ కోర్టులు తెలియజేస్తూ ఉన్న సందర్భంలో ఎవరికి వారు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. కొద్ది రోజులుగా జనసేన పార్టీ నాయకుడు నాగబాబు చేస్తున్న ట్వీట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆయన చేసిన ఒక ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి తెరలేపిందని చెప్పాలి. గాంధీజీని చంపిన నాదేరామ్ గాడ్సే కూడా దేశభక్తుడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్తో సోషల్ మీడియా మొత్తం నాగబాబుని విమర్శించడం మొదలుపెట్టాయి. గాంధీజీని అవమానించే విధంగా, భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన జాతిపితని అవమానానికి గురి చేసే విధంగా ఈ ట్వీట్ ఉందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వివాదం చెలరేగినటువంటి పరిస్థితి. దాంతో నాగబాబు మరొక ట్వీట్తో సమాధానం చెప్పాల్సి వచ్చింది. నేను గాంధీజీని అవమానించడం లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. అదేవిధంగా గాంధీజీ బతికి ఉంటే దేశభక్తులందరినీ గౌరవించమని చెప్పేవారంటూ మరొక ట్వీట్ చేశారు నాగబాబు. ఇంతటితో ఆగకుండా గాంధీజీలాగే అనేక మంది దేశభక్తులు భారతదేశంలో ఉన్నారని, వారి ఫోటోలను కూడా కరెన్సీ నోట్ల మీద ముద్రిస్తూ
భావితరాలకి దేశభక్తులని పరిచయం చేయాల్సిన అవసరం ఉందంటూ నాగబాబు చేసిన మరో ట్వీట్ కూడా మరింత వివాదానికి కారణమైంది. పర్టిక్యులర్గా ఈ విషయంలో నాగబాబుని విమర్శించడంతో పాటు దీనిని జనసేన పార్టీ అభిప్రాయంగా అభివర్ణిస్తూ అనేక మంది ట్వీట్లు చేయటం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక జనసేన పార్టీ నాయకుడిగా నాగబాబు చేసిన ట్వీట్స్ మాత్రం జనసేన పార్టీ అభిప్రాయంగానే ఇక్కడ నెటిజన్లు చూసినటువంటి పరిస్థితి. దీంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతకాలంగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు జాతీయవాదుల గురించి చేస్తున్న ట్వీట్లు ఏవైతే ఉన్నాయో అది వారి యొక్క అభిప్రాయం మాత్రమే అని, పర్టిక్యులర్గా ప్రత్యేకించి నాగబాబు చేస్తున్న ట్వీట్స్ అవి ఆయన అభిప్రాయం తప్ప జనసేన పార్టీ అభిప్రాయం కాదంటూ పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇంకా చెప్తూ జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా వాటిని జనసేన పార్టీ అఫీషియల్ లెటర్ హెడ్ మీద ఇస్తామంటూ, అది కాకుండా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ట్వీట్ చేసినా అలాగే ఏ సందేశాన్ని ఇచ్చినా అవి వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయంగానే భావించాలని పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. చివరిలో పవన్ కళ్యాణ్ చెప్తూ ప్రస్తుతం జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ కరోనాని తగ్గించే క్రమంలో తాము కొంత పాత్రని పోషించండి తప్ప మరి ఏ ఇతర రాజకీయ పరిణామాలకి జనసేన పార్టీ పాల్పడడం లేదంటూ ఆయన ట్వీట్ చేస్తూ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ నాగబాబు గారికి జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రాముఖ్యత దృష్ట్యా, పవన్ కళ్యాణ్ బ్రదర్ అవటం దృష్ట్యా ఖచ్చితంగా ఆయన అభిప్రాయాలు జనసేన పార్టీ అభిప్రాయాలే అని అనుకోవడానికి ప్రజలకి ఆస్కారం అయితే తప్పనిసరిగా ఉంటుంది. మరి ఈ వివరణతో ఏదైతే జనసేన అధ్యక్షుడు ఇచ్చిన వివరణ ఉందో దీంతో ఈ వివాదాలకి తెరపడుతుందేమో వేచి చూడాలి. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. మే 23 లాస్ట్ ఇయర్ ఈ డేట్న వైఎస్ఆర్సీపీకి ఒక అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. 23 సీట్లకి ప్రతిపక్షాన్ని పరిమితం చేసి ఘన విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే వైపు నడిచిన రోజు మే 23. ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం అని మంచి మూడ్లో ఉన్న సమయంలో, రేపు సెలబ్రేట్ చేసుకోవాలని విజయానందంలో ఉన్న సమయంలో హైకోర్టు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చింది. వాళ్ళు దాదాపు 4 కేసెస్లో హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో మొదటి కేసు డాక్టర్ సుధాకర్, ఎవరైతే ఈ ఎనస్థీషియా డాక్టర్ ఉన్నారో ఆయన్ని రీసెంట్గా వైజాగ్లో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం. దానిని సుమోటోగా తీసుకున్నటువంటి కోర్టు సిబిఐ విచారణకి ఆదేశించడం ఒక్కసారిగా అటు ప్రభుత్వాన్ని విస్మయానికి గురి చేసినటువంటి పరిస్థితి. పోలీస్ శాఖ సుధాకర్ మీద దాడి చేసిందని, మెజిస్ట్రేట్ నివేదికలో గాయాలున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల గురించి ప్రస్తావన లేదని చెప్పినటువంటి కోర్టు ప్రభుత్వం ఇచ్చిన నివేదికని నమ్మట్లేదని ఆ కారణంతో సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ కేసు ఇలా ఉంటే, ఇక రెండో కేసు విషయానికి వస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏబి వెంకటేశ్వరరావు, ఈయన్ని ఫిబ్రవరి 8 ఈ సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖు రక్షణ ఆయుధాల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే నెపంతో ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ సస్పెన్షన్ని కూడా ఇవాళ హైకోర్టు రద్దు చేసింది. కేవలం రద్దు చేయడమే కాదు, ఈ సస్పెన్షన్ కాలంలో వెంకటేశ్వరరావుకి జీతభత్యాలు కూడా చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి నేపథ్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. క్యాట్కి వెళ్ళారు ఫస్ట్ వెంకటేశ్వరరావు. ఎప్పుడైతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో, ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించిన రక్షణ వ్యవహారాలకు సంబంధించిన విషయాలను చూసే క్యాట్కి వెళ్తే అక్కడ వెంకటేశ్వరరావుకి చుక్కెదురైంది. ఈరోజు హైకోర్టు
ఆ క్యాట్కి సంబంధించినటువంటి నివేదికని కూడా, ఆ క్యాట్ ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా పక్కన పెట్టేసి ఏబి వెంకటేశ్వరరావు మీద ఉన్నటువంటి సస్పెన్షన్ని తీసివేసి అతనికి జీతాలతో సహా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వమని చెప్పి ఆదేశించడం ప్రభుత్వానికి తగిలిన మరొక షాక్గా మనం చెప్పుకోవచ్చు. ఇక థర్డ్ కేసుకి వెళ్తే, పంచాయతీ బిల్డింగులకి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ రంగులు వేస్తున్నారని చెప్పి హైకోర్టుకి వెళ్ళడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అక్కడ కూడా చుక్కెదురవడంతో 623 జీవోని జారీ చేసింది ప్రభుత్వం. ఈ 3 రంగులు ఏవైతే ఉన్నాయో వాటికి మరో రంగును కూడా చేర్చి, ఇటుకరాయి రంగును కూడా చేర్చి మేము 4 రంగులు వేస్తాం, ఇవి ప్రభుత్వ రంగులు కాదు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఒక జీవో జారీ చేసి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. దీని మీద సోమయాజులు అనేటువంటి లాయర్ కోర్టుకు వెళ్ళడం, దాంతో మళ్ళీ విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ 623 జీవోని ముందర మే 19వ తారీఖు వరకు సస్పెండ్ చేయడం, ఆ తర్వాత ఇవాళ ఆ జీవోని పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి. అంత మాత్రంతోనే ఆగకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఎందుకు జీవో జారీ చేశారంటూ కోర్టు ధిక్కారానికి సంబంధించినటువంటి ప్రక్రియని ప్రారంభించాలని కూడా రిజిస్ట్రార్ని ఆదేశించడం మరొక పరిణామం. మే 28 లోపల దీనికి సంబంధించిన పూర్తి విషయాలని చెప్పకపోతే, మాకు వివరణ ఇవ్వకపోతే కోర్టు ధిక్కార నేరం కింద ప్రభుత్వం మీద చర్యలు ప్రారంభించాలని చెప్పడం, అలాగే పంచాయతీ సెక్రటరీకి, సిఎస్కి నోటీసులు ఇవ్వడం కూడా ఇక్కడ ఒక పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఇక 4వ కేసు విషయానికి వస్తే, నర్రా శ్రీనివాస్ అనేటటువంటి లాయర్ ఏవైతే మిషన్ బిల్ట్ ఏపీ పేరుతో ప్రభుత్వం ప్రారంభించి ఏదైతే వాడుకలో లేని భూములు ఉన్నాయో వాటిని అమ్మేసి తద్వారా వచ్చిన ఆదాయంతో మిషన్ బిల్ట్ ఏపీ ప్రారంభించిందో, ఆ విధంగా దాతలు ప్రభుత్వానికి ప్రభుత్వ ఉపయోగాల కోసం ఇచ్చిన భూముల్ని అమ్మకూడదని నర్రా శ్రీనివాస్ అనే లాయర్ వేసినటువంటి పిటిషన్లో కూడా ప్రభుత్వాన్ని వాళ్ళ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా మంగళవారం లోపు కోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఇక రాబోయే నెక్స్ట్ రోజు రేపు ప్రభుత్వం ఇంత గొప్ప విజయం సాధించిన క్రమంలో సెలబ్రేషన్స్ చేసుకునే మూడ్లో వైసీపీ ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన 4 ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమదైన శైలిలో షాక్ ఇవ్వటం మాత్రం ప్రభుత్వానికి కొంత మింగుడు పడే విషయం కాదనే మనం ఇక్కడ చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి జ్యుడిషియరీ లెవెల్లో తాపతాపకి తగులుతున్నటువంటి ఈ దెబ్బల్ని మాత్రం వాళ్ళు ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సమాంతర ప్రభుత్వం రన్ అవుతుందా అనేటటువంటి విధంగా ఈ కోర్టులు ఇస్తున్న తీర్పుల మీద ఆచితూచి జాగ్రత్తగా స్పందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలను కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి ఈ నేపథ్యంలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ జ్యుడిషియరీ ఇష్యూస్ను కూడా సార్ట్అవుట్ చేసుకుని సంక్షేమంలో మరింత ముందుకెళ్లాలని కోరుకుందాం. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. నిన్నటి నుంచి WHOకి సంబంధించినటువంటి వార్షిక ప్రపంచ ఆరోగ్య సభలు ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇందులో ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆరోగ్యపరమైన హాట్ టాపిక్ కోవిడ్-19కి సంబంధించి ఒక ప్రతిపాదనని అయితే అక్కడ ప్రవేశపెట్టడానికి సిద్ధం చేశారు. కరోనాకి సంబంధించినటువంటి పుట్టుకపై సమగ్రమైన దర్యాప్తుకు ప్రపంచ దేశాలు మొత్తం కలిసి తీర్మానం చేయాలని చెప్పి కొన్ని దేశాలు కలిసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఆ తీర్మానానికి భారత్ కూడా అనుకూలతని ప్రకటించినటువంటి పరిస్థితి, భారత్ కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి. అటు యూరోపియన్కి సంబంధించిన యూరోపియన్ యూనియన్, అలాగే ఆస్ట్రేలియా నేతృత్వంలోని 62 దేశాల కూటమి ఈ ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చింది. దీనికి భారత్ కూడా మద్దతు పలికింది, భారత్ కూడా సమర్థించింది. అలాగే చైనాని దృష్టిలో పెట్టుకునే ఈ
తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది, కానీ ఎక్కడా కూడా చైనా వుహాన్ పేర్లని మాత్రం ఈ ప్రతిలో పేర్కొనకపోవడం ఇక్కడ గమనార్హం. అసలు ఈ వైరస్కి సంబంధించి ఎక్కడ ప్రారంభం ఏంటి, ఎలా జరిగింది, అది ఈ SARS-CoV-2 ఏదైతే ఈ కోవిడ్ వైరస్కి కారణమైన SARS-CoV-2 వైరస్ ఉందో ఇది జంతువుల నుంచి మానవునికి డైరెక్ట్గా ప్రవేశించిందా, లేదా ఒక జంతువు నుంచి మానవునికి రావడానికి మధ్యలో ఇంకొక జంతువు పాత్ర ఏమన్నా ఉందా, ఇది ఎలా జరిగింది అనే దాని మీద సమగ్ర దర్యాప్తుకి ఈ WHO ముందుకు రావాలని, అలాగే అన్ని దేశాలు కూడా WHOకి సహకరించాలని చెప్తూ ఈ తీర్మానము ప్రవేశపెట్టడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సభలో ఈ తీర్మానాన్ని నిన్న ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో ఈ పర్టిక్యులర్ తీర్మానానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ బాధ్యతలని, ఈ సమావేశానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ బాధ్యతలని భారతదేశం నిర్వర్తిస్తుండడం ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి దక్షిణాసియా దేశాల నుంచి ఇదివరకు ఎప్పుడు కూడా జపాన్ వెళ్తూ ఉండేది, కానీ ఇప్పుడు జపాన్ తప్పుకుని ఏకగ్రీవంగా దక్షిణాసియా దేశాల నుంచి భారత్ని ప్రతినిధిగా ఈ సంవత్సరం పంపించడం కూడా ఒక గొప్ప పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఈ COVID-19కి సంబంధించి దాని తాలూకు ఏ విధంగా పరిణామాలు ఉన్నాయి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎటు వెళ్తోంది, నెక్స్ట్ దీనికి వ్యాక్సిన్ సంబంధించి ఎలా వస్తుంది, ఇది ఎక్కడైతే ప్రారంభమైందో లేదా ఏ ఏ దేశాలలో అయితే ఇది ప్రభావం చూపుతుందో ఆ దేశాలకు సంబంధించి అక్కడి నుంచి ఇన్పుట్స్ ఈ వ్యాక్సిన్ తయారీకి ఇవ్వాలి, ఇలాంటి అనేక పాయింట్లతో ఈ ప్రతిపాదనల్ని సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా దీని మీద దర్యాప్తు అని కాకుండా మదింపు అనే పదాన్ని ప్రతి చోట కూడా వాడడం ఇక్కడ గమనార్హం. మరి చూద్దాం రాబోయే కాలంలో WHO మీద అన్ని దేశాలు కలిసి తీసుకొస్తున్న ఒత్తిడికి చైనా కూడా తలొగ్గుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఇది ఏమవుతుందో, ఎటుపక్కన తిరుగుతుందో మనం వేచి చూద్దాం. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. ప్రపంచమంతా లాక్డౌన్లతో, షట్డౌన్లతో పూర్తిగా ఆర్థికంగా నష్టపోతున్న సందర్భంలో కేవలం వ్యాక్సిన్ త్వరగా వస్తే మాత్రమే ప్రపంచానికి మంచిదని, త్వరగా దీని నుంచి కోలుకుంటామని అన్ని దేశాలు కూడా ఆశిస్తున్న సందర్భంలో, వెయిట్ చేస్తున్న సందర్భంలో ఇటు వ్యాక్సిన్ తయారీలలో ముందున్నటువంటి బ్రిటన్, ఇటలీ దేశాలు చేస్తున్నటువంటి ప్రకటనలతో, ఆ ప్రధానమంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలతో ప్రపంచం అంతా కూడా నిర్లిప్తతలోకి పడిపోతున్నటువంటి సందర్భం. రీసెంట్గా ఇటలీ ప్రధాని గిసెప్పి కాంటే మాట్లాడుతూ సమర్థవంతమైన వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు కరోనాకి తక్కువే అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. అసలు వ్యాక్సిన్ రాకపోవచ్చు అనే అనుమానం కూడా ఇటలీ ప్రధాని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇటలీనే దారుణంగా నష్టపోయినటువంటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి దేశం కూడా అదే. ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా నిర్లిప్తతకి లోనైనటువంటి పరిస్థితి. అలాగే ఇక అనుకున్న షెడ్యూల్ కంటే ముందే ఇటలీలో లాక్డౌన్ ఎత్తేసారు. ఇక మొండిగా ముందుకెళ్ళటం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి ప్రధాని అంటూ ఉన్నారు. అలాగే హోటళ్ళు, బార్లు, మాల్స్ అన్నీ కూడా ఏకంగా తెరిచేసినటువంటి పరిస్థితి. అలాగే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాస్తవానికి అటు ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా కానీ లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తున్న ప్రయోగాల ద్వారా కానీ ఈ వ్యాక్సిన్ తయారీలో బ్రిటిష్ ముందున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడి నుంచి త్వరగా వ్యాక్సిన్ వస్తుందని ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఫెయిల్ అయిందని చెప్పి న్యూస్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ బ్రిటన్ ప్రధాని జాన్సన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సమర్థవంతమైన వ్యాక్సిన్ కరోనాకి రావడానికి మాత్రం చాలా టైం పట్టే అవకాశం ఉందని, ఇప్పుడెప్పుడల్లే ఆ వ్యాక్సిన్ బయటకు వచ్చే అవకాశం లేదని ఆయన అంటూ ఉన్నారు. అదేవిధంగా వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ కరోనాని బయటకు వచ్చి ఎదుర్కోవాల్సిందే తప్ప వేరే మార్గం లేదని చెప్పి బ్రిటన్ ప్రధాని కూడా అంటూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఒక ఇన్నోవేషన్ సెంటర్ని దాదాపు $93 మిలియన్ వ్యయంతో మేము నిర్మిస్తున్నామని, దీనికి సంబంధించి 12 నెలల ముందుగానే వచ్చే సమ్మర్లో అంటే 2021 సమ్మర్ కల్లా ఈ సెంటర్ని ప్రారంభించబోతున్నామని ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది నిర్మాణ దశలో ఉంది. ఇది నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి ఇది పూర్తవుతుందని ఆయన చెప్తూ ఉన్నారు. ప్రయోగాలు స్టార్ట్ చేయడమే నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో జరిగితే వ్యాక్సిన్ ఎన్నేళ్లకు వస్తుంది అనేది
తెలియనటువంటి నేపథ్యం. వ్యాక్సిన్ తయారీలో ముందున్నటువంటి బ్రిటన్ నుంచి ఇలాంటి ప్రకటనలు రావటం మాత్రం ఖచ్చితంగా ప్రపంచానికి ఒక రకంగా ఇది బాధాకరమైన అంశమనే మనం చెప్పాలి. మరి చూద్దాం రాబోయే కాలంలో అటు అన్ని దేశాలు అంటున్నట్టు ఇటు మన దేశంలోని ముఖ్యమంత్రులు కూడా అంటున్నట్టు కరోనాతో కలిసి జీవించే విధానాన్ని అలవాటు చేసుకోవడం తప్ప మనకి వేరే ఆప్షన్ కనిపించట్లేదు. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. ఒక పక్క భారతదేశంలో సడలింపులు మనం పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి, మరో పక్క దీనికి క్వైట్ ఆపోజిట్గా భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. చివరి 24 గంటల్లోనే భారతదేశంలో 4713 కేసులు నమోదు కావడంతో ఏకంగా భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,000 దాటేసినటువంటి పరిస్థితి. ఈ 1,00,000 మార్కుని చేరుకోవడానికి భారతదేశానికి కేవలం 109 రోజులు మాత్రమే పట్టినటువంటి పరిస్థితి. ఇక మహారాష్ట్రలో ఈ కరోనా ఉధృతి చాలా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం లాస్ట్ 24 గంటల్లోనే 2033 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. వరుసగా ఇది రెండో రోజు 2000 కేసులు పైన మహారాష్ట్రలో నమోదు కావడం. సో టోటల్గా ఈ కేసులన్నింటినీ కలుపుకొని భారతదేశంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి బులెటిన్ ప్రకారం 1,328 కేసులు భారతదేశంలో టోటల్గా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ర్యాంకుల వైజ్ చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు కలిగినటువంటి దేశాల్లో భారతదేశం 11వ స్థానంలో ఉండడం ఇక్కడ విశేషం. అలాగే నిన్న ఒక్కరోజే భారతదేశంలో 130 మరణాలు సంభవించాయి. టోటల్గా 3,156 మరణాలు భారతదేశంలో సంభవించడం విశేషం. వాస్తవానికి కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా మరణాల రేటు కొంత కంట్రోల్లోనే ఉందని చెప్పాలి. కానీ అనేక కారణాలతో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఏరియాలో ఇండియాలో ఒక్కొక్క కారణం చేత కేసులు గణనీయంగా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. రీసెంట్గా మనకి మర్కజ్ గోల వదిలింది అనుకుంటే ఇప్పుడు రీసెంట్గా ఈ కోయంబేడ్ మార్కెట్ కానీ అలాగే అక్కడ ధారావిలో కేసులు అధికంగా నమోదు అవటం కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో కేసులు విపరీతంగా పెరగడానికి మనకి కారణమవుతున్నాయి. కేవలం మహారాష్ట్రలోనే మనకి 35,000 కేసులు, భారతదేశంలో ఉన్న 1,00,000 కేసుల్లో 35,000 కేసులు మనకి మహారాష్ట్రలోనే ఉండడం విశేషం. దాంట్లో కూడా ఆ 35,000 కేసుల్లో కూడా 21,000 కేసులు మనకి కేవలం ముంబై నగరంలోనే ఉండడం ఆ రాష్ట్రంలో కానీ ఆ నగరంలో కానీ కరోనా కేసుల ఉధృతి మనకి తెలియజేస్తుంది. అలాగే ఇండియాలో టోటల్గా నమోదైన కేసెస్లో 44% కేసులు కేవలం మహారాష్ట్ర రాష్ట్రంలోనే నమోదవటం ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవాలి. చివరి 24 గంటల్లో 82% కేసులు భారతదేశంలోని కేవలం 5 రాష్ట్రాల నుంచి రావడం మరింత టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ ఈ 5 రాష్ట్రాల నుంచే మనకి దాదాపు 82% పైగా కేసులు లాస్ట్ 24 గంటల్లో నమోదవటం ఆ రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల మనకు ఒక క్లారిటీ ఇస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఇక మరణాల రేటు విషయానికి వస్తే బెంగాల్లో అత్యధిక శాతం మరణాలు జరుగుతూ ఉన్నాయి. 8.89% మరణాల రేటు బెంగాల్లో ఉంది. ఇక దేశవ్యాప్తంగా మరణాల రేటు తగ్గడం ఒక పాజిటివ్ పాయింట్. ఇది ఇప్పుడు 3.1%గా ఉంది. అంటే 100 మందికి కరోనా పాజిటివ్ వస్తుంటే అందులో కేవలం 3 మాత్రమే మరణిస్తున్నటువంటి సందర్భం. ఇది 5.5 నుంచి ఇవాళ 3కి తగ్గినటువంటి పరిస్థితి. అలాగే డిశ్చార్జ్ రేటు అదృష్టవశాత్తు పెరుగుతూ ఉంది. 38.29% మంది వచ్చిన పాజిటివ్ కేసుల్లో డిశ్చార్జ్ అవుతూ ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ భారతదేశం ఆర్థికంగా కొంత నష్టపోయిన కారణంగా లాక్డౌన్ అయితే ఖచ్చితంగా ఎత్తివేయాల్సిన సిచ్యువేషన్. కానీ కరోనా ఉధృతి మాత్రం ఆగడం లేదు. కాబట్టి ఎవరికి వారు ఇండివిజువల్గా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మరి రాబోయే కాలంలో వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ కరోనా ఉధృతి భారతదేశంలో తగ్గించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. చూద్దాం మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో. వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. ఈ కరోనా క్రైసిస్ అనేది అగ్రరాజ్యం అమెరికాకు చైనాకు మధ్య ఉన్న సంబంధాలని పూర్తిగా నాశనం చేసింది అనేది వాస్తవం. ఎప్పుడైతే జనవరిలో చైనాలో కరోనా మహమ్మారి బాగా పడగ విప్పడం, అక్కడ అనేక కేసులు 100లో 1000లో కేసులు నమోదు కావడం, ఈ సందర్భంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చైనా ప్రపంచ దేశాలకి ఇవ్వకపోవడాన్ని ఫస్ట్ నుంచి కూడా
ట్రంప్ ఆక్షేపిస్తూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే రీసెంట్గా ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో సంబంధాలని తెగదంపులు చేసుకోవడమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడప్పుడల్లే జింగ్పింగ్తో మాట్లాడే ఉద్దేశం తనకు లేదంటూ ట్రంప్ ఇక్కడ వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఈ కరోనా క్రైసిస్ అనేది జనవరిలో చైనాకి అమెరికాకి మధ్య ఏర్పడినటువంటి వాణిజ్య ఒప్పందం మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా సరే, ఇప్పుడు ఈ వాణిజ్య ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగితే ఏమవుతుంది, మహా అయితే ఒక $500 బిలియన్ మేము మిగుల్చుకోగలుగుతామంటూ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు చైనా మీద అమెరికా ప్రకటించబోతున్న ఆర్థిక యుద్ధానికి సూచికలాగా మనము చెప్పచ్చు. ఎప్పుడైతే ఈ WHOకి సంబంధించిన వైఖరికి సరిగ్గా లేదో, చైనా ఈ WHOని ప్రభావితం చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి కూడా సరైన సమాచారం బయటికి రాలేదని, అదే అమెరికా కొంప ముంచిందని జనవరిలోనే ఇటు చైనా కానీ WHO కానీ అలర్ట్ చేసుంటే ఖచ్చితంగా పరిస్థితి వేరే విధంగా ఉండేదనే నమ్మకంతో అమెరికా ప్రభుత్వం ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా చైనాతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక పరంగా యుద్ధానికి దిగిన విషయం కూడా మనకి దీని ద్వారా అర్థమవుతుంది. అలాగే రీసెంట్గా అటు WHOకి అమెరికా నుంచి వెళ్ళే నిధుల్ని కూడా ట్రంప్ ఆపిన విషయం మనకు తెలిసిందే. ఇక రాబోయే కాలంలో చైనా మీద అమెరికాతో పాటు అమెరికా మిత్ర దేశాలైనటువంటి యూరప్ దేశాలు, అమెరికా, ఇండియా ఇవన్నీ కూడా చైనా మీద ఆర్థికంగా యుద్ధాన్ని చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పరిశ్రమలు ఆల్రెడీ చైనా నుంచి వెళ్ళిపోవటం దీని ఒక సూచికగా మనం ఇప్పటివరకు చెప్తూ వచ్చాం. ఇప్పుడు అమెరికాకి చైనాకి మధ్య ఏర్పడిన వాణిజ్య ఒప్పందం రద్దయ్యే పరిస్థితి రావడం దీనికి అద్దం పడుతున్నటువంటి సంఘటన. చూద్దాం మరి రాబోయే కాలంలో ఈ అమెరికా మిత్ర దేశాల వైఖరి ఆర్థిక పరంగా చైనా మీద ఎలా ఉంటుందో.